ఓం గం గణపతియే నమః. స్వర్ణలక్ష్మి నమస్తే అస్తు. పరబ్రహ్మ స్వరూపిణి రాజ్యం దేహి ధనం దేహి సర్వ కామాంచ దేహి మే. మిథున రాశి వారికి ఈ వీడియో చేయటం ప్రత్యేకంగా జరుగుతూ ఉంది. ఈ వీడియో గురించి ముఖ్య విశిష్టత ఎందుకు చేస్తున్నాను అనే దాని గురించి చెప్పుకోకపోయే ముందు ఒక ముఖ్యమైన విషయం ఏంటంటే, స్వర్ణలక్ష్మి అమ్మవారి మనందరికీ పరబ్రహ్మ తత్వాన్ని ఇవ్వాలి. అంటే ఎలాంటి పరిస్థితుల్లో కూడాను మనం హ్యాపీగా ఎంజాయబుల్గా ఉండే ఒక మనస్తత్వాన్ని, మెంటల్ స్టేటస్ను మనకి ఇవ్వాలి. నెక్స్ట్ అమ్మవారు మనందరికీ రాజ్యాధికారాన్ని ఇవ్వాలి. అంటే మన మాటకి ఎంతో విలువ ఉండాలి. మన చుట్టూ ఉన్న వాళ్ళకి మనం ఒక మంచి పని చెప్తే అందరూ చక్కగా దాన్ని ఆనందంగా చేసి మళ్ళా రిజల్ట్ చూపించే విధంగా ఒక రాజ్యాధికారం మనకివ్వాలి. ధనం ధనం ఇవ్వాలి. మనం ఎక్కడుంటే అక్కడ ధనం ఉండాలి. మన చుట్టూ ఉన్న వాళ్ళు కూడా ధనం ఉండాలి. ఇలా ధన ప్రవాహం మన దగ్గర ఉండాలి, మనతో ఉండాలి. లాస్ట్‌గా సర్వకామాంచ సిద్ధి. మనకు అనుకున్న అన్ని రకాల కోరికలు కూడాను స్వర్ణలక్ష్మి అమ్మవారి యొక్క కృపా కటాక్షంతో సిద్ధించాలి, జరగాలని చెప్పేసి నేను కోరుకుంటూ ఉన్నాను. మిథున రాశి గనుక మనం చూసుకుంటే, ఫిబ్రవరి మంత్‌లో ఈ వీడియో చేయడానికి ముఖ్య కారణం 3. ఒకటి శుక్రమూఢం. మూఢం ఎప్పుడైతే అయిపోతుందో ముహూర్తాలు స్టార్ట్ అవ్వటంతో పాటుగా మనకి మహాశివరాత్రి పర్వదినం స్టార్ట్ అవుతుంది. జన్మకో శివరాత్రి అంటారు. అంటే జన్మ మొత్తం మీద ఒక్క పండగ మనం సరిగా చేసుకున్నా గానీ లైఫు ఎంతో ముందుకెళ్ళిపోతుంది. మనకున్న కొన్ని సంవత్సరాల నుంచి, వేల సంవత్సరాల నుంచి ఉన్న కర్మలన్నీ కరిగిపోయేసి, మన జీవితం పవిత్రమయ్యి చక్కగా లైఫ్ అనేది ముందుకెళ్తుంది. అంతేగాకుండా పంచగ్రహ కూటమి అని మనకి ఫిబ్రవరి మంత్‌లో కుంభరాశిలో జరుగుతూ ఉందనమాట. 5 గ్రహాలు కలిసి ఉన్నాయి. ఇలా ఇన్ని రకాల విశిష్టతలో కూడిన ఈ సందర్భంలో ఈ వీడియో చేస్తున్నాను మీకు. మిథున రాశి చూస్తే ఒక నార్మల్‌గా, తటస్థంగా, కూల్‌గా పోయే రాశుల్లో ఏదైనా ఉందంటే అది మిథున రాశి మనం చెప్పుకోవాలి. ఈ టైంలో ఈ పంచగ్రహ కూటమి వల్ల ఎలా ఉంటుంది అంటే, ఫస్ట్ వీళ్ళకి కొంచెం మీ చుట్టూ ఉన్న వాతావరణం మిమ్మల్ని ద్వేషించాలని ఎవరైనా గనక అనుకుంటే, ఆ ద్వేషపూరితమైన వాతావరణం నుంచి బయటకొచ్చేస్తారు. 9వ ఇంట్లో, 8వ ఇంట్లో మీకు ఎక్కువగా గ్రహాలు ఉన్నవి. ఈటి వల్ల కొంచెం మీకు అనుకూలంగా, కొంచెం ప్రతికూలంగా ఉండి వాతావరణం అంతా మిక్స్‌డ్‌గా ఉండే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ముఖ్యంగా మీకు కుజుని వల్ల 8వ ఇంట్లో ఉండటంతోటి కొంచెము ప్రాబ్లమాటిక్‌గా ఉండే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఫిజికల్‌గా గానీ, లేదంటే మీకున్న జాబ్‌లో అని మీరు చెప్పుకోవచ్చు. శుక్రుని వల్ల 9వ స్థానంలో ఉండటంతోటి సౌభాగ్యం, చక్కగా గురువుల ద్వారా మంచి కీర్తి ప్రతిష్టలు వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఈ పంచగ్రహ కూటమి చూసుకుంటే మీకు 9వ గ్రహంలో జరగటంతోటి ఫాదర్‌కి సంబంధించిన వ్యవహారాల్లో, తర్వాత లక్‌కు సంబంధించిన వ్యవహారాల్లో, మీకున్న నమ్మకాలకు సంబంధించిన వ్యవహారాల్లో, అలానే గురువులు, సత్పురుషులు మధ్య ఇలాంటి వాళ్ళు ఎవరైనా గనక ఉంటే వాళ్ళతో మీకు కొంచెం గొడవలు వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. మనస్పర్ధలు వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. సడెన్‌గా అనుకోని విధంగా కొన్ని చేంజెస్ వచ్చే అవకాశం ఎక్కువ ఉంటుందని గమనించుకోవాలి. ఫస్ట్ 9వ ఇంట్లో మీకు సూర్యుడు ఉండటంతోటి నిందాపరాధ కలహం నిర్దోషచ్చ అంటారు. ఈ టైంలో మిమ్మల్ని అనవసరంగా నిందించే వాళ్ళు ఎక్కువగా ఉంటారు. అనవసరంగా గొడవలు పెట్టుకునే వాళ్ళు ఎక్కువగా ఉంటారు. తర్వాత మంచి ఉద్దేశంతో మీరు ఏదైనా గనక పని చేస్తే మిమ్మల్ని ఆటంకపరిచే వాళ్ళు ఎక్కువగా ఉంటారు. ఇది మీరు గమనించుకొని చక్కగా ఉండాలని చెప్పేసి నేను కోరుకుంటున్నాను. బట్ ఓవరాల్‌గా చూసుకుంటే 8వ ఇంట్లో కుజుడు ఉన్నా గానీ, ఆయన మీకు ధన ప్రవాహాన్ని ఇస్తూ ఉంటారు. ఫైనల్‌గా మీకు అల్టిమేట్‌గా విజయం అయితే వస్తుంది. కానీ విజయానికొచ్చే ముందు మీకు ఈ ఇందాక నిందలు పడటం, అవమానాలు పడటం ఇవన్నీ జరిగే అవకాశం ఎక్కువగా ఉంటుంది. వీటితో పాటు స్థాన నాశనం రుణచ్ఛేదః అని చెప్తుంటారు. కొన్ని సందర్భాల్లో కొంతమందికి ఉద్యోగాల్లో ప్రాబ్లమ్స్ వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. లేదంటే మీకున్న తండ్రి లాంటి ఫిగర్స్‌కి, అథారిటేటివ్ ఫిగర్స్‌కి మధ్య మనస్పర్ధలొచ్చేసి మీరు కొంతమంది రిజైన్ ఫోర్స్‌ఫుల్‌గా చేసే అవకాశం కూడా ఎక్కువగా ఉంటుంది. గమనించుకొని ఈ విషయంలో కొంచెం జాగ్రత్తగా ఉండాలి. అయితే గురువు మీకు చాలా చక్కగా యోగ్యతనిస్తూ ఉన్నారు. ఈ టైంలో మీకు మీపై ఉన్న సీనియర్‌ల దగ్గర నుంచి గానివ్వండి, కన్సల్టెంట్సు, తర్వాత జ్యోతిషానికి సంబంధించి ఒక మంచి టైము అప్రోచ్ అయితే వాళ్ళు గనక మంచి ప్రిడిక్షన్ వచ్చేస్తుంది. మీకు చాలా యూజ్ అవుతుందని గమనించుకోవచ్చు. సో, చూసారు కదండీ! ఈ యొక్క పంచగ్రహ కూటమి వల్ల మీకెలా ఉంది, ఎలా ఉందని మనం తెలుసుకున్నాం. అయితే ఈ టైంలో మీ యొక్క ఇండివిడ్యువల్ జాతకంలో, లేదంటే మీ యొక్క ఇండివిడ్యువల్ లైఫ్‌లో ఏదైనా గనక ప్రాబ్లమ్‌ని మీరు ఫేస్ చేస్తూ ఉంటే, ఒక్కసారి మీరు జ్యోతిష్యాన్ని మీ జన్మ కుండలిని చెక్ చేపించుకోండి. తద్వారా మీకేదైనా గనక సమస్య ఉంటే, ఆ సమస్యకు సంబంధించిన పరిష్కారం ఈ టైంలో చేసుకుంటే, శివరాత్రి పండుగ సందర్భంగా చేసుకుంటే ఫలితం 1000 రెట్లు ఎక్కువ ఉంటుంది. అందులోను గురువు ద్వారా గనక అది పరిహారాలు చూపించుకుంటే 10,000 రెట్ల యొక్క ఫలితం ఉంటుంది.
ఒక బేసిక్ అందరికి మనం చూసుకుంటే మీరు మీకున్న గురువుల్ని కలవటం, శివుడికి సంబంధించిన దక్షిణామూర్తికి సంబంధించిన శ్లోకాలు చదువుకోవటం, స్తోత్రాలు చదువుకోవటం, దక్షిణామూర్తి ఆలయాలు దర్శించుకోవటం చాలా ముఖ్యం, చాలా ఇంపార్టెంట్. తర్వాత గుంటూరు, తర్వాత ఇలాంటి పరిసర ప్రాంతాలు ఎవరైనా ఉంటే అక్కడ కోటప్పకొండ తిరునాళ్ళు జరుగుతూ ఉంటుంది. చక్కగా అందులో పార్టిసిపేట్ చేయండి. ఆశ్రమాల్లో ఉండండి. పెద్దవాళ్ళకి హెల్ప్ చేయండి. ఎందుకంటే గురువు యొక్క కృప ఉంటే ధనం వస్తుంది, ఐశ్వర్యం వస్తుంది, అన్నీ వస్తుంది. వీటితో పాటుగా ఇండివిడ్యువల్‌గా మీకేదైనా సమస్య ఉంటే పాశుపతాభిషేకాలని ఉంటుంది. శివరాత్రి ముందు రోజు, శివరాత్రి రోజు ఈ టైంలో జరుపుకుంటే మీకెంతో విశేషమైన చక్కగా ఏ యొక్క సంకల్పంతో చేసుకుంటున్నారో ఆ సంకల్పం అంతా సిద్ధించి చక్కగా ముందుకెళ్ళే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఉదాహరణకి ఎవరైతే ధన ప్రవాహం కావాలనుకుంటున్నారో కుబేర పాశుపతాభిషేకం, అసలు మాకు ఆదాయమే లేదు, సోర్సెస్ ఆఫ్ ఇన్‌కమ్ లేదు అనుకున్నప్పుడు అమ్మవారికి స్వర్ణలక్ష్మి విశేష పాశుపతాభిషేకం చేపించుకోవటం. వీటితో పాటుగా పిల్లలు గనక చదువులో బాగా రాణించాలంటే మేధా దక్షిణామూర్తి పాశుపత అభిషేకం చేపించుకోవటం, హోమం చేపించుకోవటం, ఇలా మీ ఇండివిడ్యువల్‌కి సంబంధించిన ఒక సమస్యను డిస్కస్ చేసుకొని తద్వారా పరిహారాలు చేసుకుంటూ ఉంటే ఈ టైంలో పంచగ్రహ కూటమి యొక్క ప్రభావం కానివ్వండి, లేదంటే వేరే ఇప్పుడు రాబోయే పెళ్ళిళ్ళ సీజన్‌కి సంబంధించినటువంటి ఛాలెంజెస్ ఉన్నాయి గానీ అవన్నీ తొలగిపోయేసి జీవితం 10 రెట్లు ముందుకెళ్ళే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఈ రాశి వారికి అష్టైశ్వర్యాలు కలగాలని, భోగభాగ్యాలు కలగాలని, అందరూ శుభంగా ఉండాలని చెప్పేసి నేను కోరుకుంటున్నాను. నమస్తే.